ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ అనీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో టిఫిన్ షాప్ స్టైల్లో వైట్ చట్నీ, అది కూడా థిక్గా గట్టి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. ఓకేనా? సో ఫుల్ వీడియో చూసి ఎలా వచ్చింది ఏంటి అన్నది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నేను నా ఇష్టంగా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇది వచ్చేసి నేను మా ఏరియాలో ఉన్నది, అందులోనూ మా మమ్మీకి టిఫిన్ షాప్ ఉంది, మీకు తెలుసు కదా. సో ఇవన్నీ చూసి ఎలా చేస్తారు ఏంటని ఒక అనలైజ్ చేసి చేసా. ఈ వైట్ చట్నీలోనే 3 వెరైటీస్ దాకా ఉన్నాయని నాకు తెలిసినవి మాత్రం. సో ఈరోజు అయితే ఒకటి చూపిస్తా, మళ్ళీ మిగిలినవి చేసి చూపిస్తా. ఓకే, ముందుగా శనక్కాయ గింజలు మంచిగా లావుగా ఉంటాయి కదా, ఇవే వేస్తామన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది. సో ఒక 1/2 కప్ శనక్కాయ గింజలకి మిగిలినవి ఏది ఎంత క్వాంటిటీ పర్ఫెక్ట్గా చూపిస్తా. శనక్కాయ గింజలు ఎంతో, తినే శనగలు కూడా అంత తీసుకోవాలి. మీకు ఒక ఐడియా కోసం ఇలా చూపిస్తున్నా. కప్లో చూడండి, శనక్కాయ గింజలు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీకి తినే శనగలు. నెక్స్ట్ స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి, పెద్ద సైజ్ పచ్చిమిర్చి ఓన్లీ ఒకటి మాత్రమే తీసుకున్నాను. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? సో దీన్ని 1-2 పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకొని ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్ లేదు లో ఫ్లేమ్ పెట్టేసి పప్పుని బాగా ఫ్రై చేయండి. ఎంతసేపు అంటే పప్పు లోపల వరకు కాలి మంచిగా 2గా చీలుతుందనమాట. అంతసేపటి వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి కనుక మీరు ఫ్రై చేశారనుకోండి, పైన కలర్ అన్నది బిన్నె టర్న్ అయిపోయి మాడిపోతుంది, కానీ పప్పు అన్నది ఫుల్గా ఫ్రై అవ్వదు. ఓకేనా? సో ప్రాపర్గా మంచిగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా చిన్ని లెమన్ సైజ్లో చింతపండు వేయడం వల్ల మనకి టిఫిన్ షాప్స్లో బయట పెడతాం కదా, సో అంత ఈజీగా చెడిపోదన్నమాట. ఆ వేడికి ఎండకి అంత ఈజీగా చెడిపోదు. సో చట్నీ కొన్ని ఒక ఫ్యూ అవర్స్ అలా నిల్వ ఉంచాలి అనుకున్నప్పుడు మనము చింతపండు అయితే వేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఒక బ్లెండర్ని లేదు మిక్సీ జార్ని తీసుకొని 1/2 కప్ శనక్కాయ గింజలు ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవి, ఇప్పుడు అదే క్వాంటిటీలో తినే పప్పులు, శనక్కాయ గింజలు శనగలు 2 ఈక్వల్ క్వాంటిటీగా ఉండాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అండ్ అదేవిధంగా చింతపండు, ఇవి 2 కూడా ఇందులోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సూపర్ టేస్టీ వచ్చేయాలి అనుకుంటే పచ్చి కొబ్బరిని, పచ్చి టెంకాయని ఇలా మీడియం సైజెస్లో కట్ చేసుకొని వేసుకోండి. చాలా కొంచెం ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఈ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు ఈ ప్లేస్లో శనక్కాయ గింజల్ని, తినే పప్పుల్ని ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రం వేసుకుంటానో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఇంకొక స్టైల్ ఏంట్రా అంటే పచ్చిమిరపకాయలు టెంకాయ బదులు ఎండుమిర్చి వేస్తారు, అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ సూన్ పోస్ట్ చేస్తానండి, ఇంకా కంగారు పడక్కర్లేదు. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్. సో మొత్తం ఒక కప్పు పప్పులకి 1/2 టేబుల్ స్పూన్ టు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్గా చేసేసుకోండి. ఓకేనా? మంచిగానే ఫ్రై చేసుకున్నాం కదా, ఎందులోనూ తెమ్మన్నది లేదు. సో ఇలా ఫ్రై చేసేసుకొని మీరు లాంగ్ వెళ్తున్నారు, ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారు, లేదు హాస్టల్లో మీ ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉన్నారు, ఇలాంటి సినారియోలో ఈ పౌడర్ని ఒక బాక్స్లో వేసి ఇచ్చేసేయండి. ఇన్స్టెంట్ చట్నీ పౌడర్గా యూజ్ అవుతుంది ఇది. సో అప్పటికప్పుడు వాటర్ వేసుకొని అలా హ్యాండ్తోని మిక్స్ చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి. అంతే. నేనైతే ఒకసారి మిక్సీకి పట్టించాను, బాగా థిక్గా వచ్చింది అంతే. ఇప్పుడు మనం ఇందులోకి పోపు చేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని కొంచెం నూనె, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, కొంచెం కరివేపాకు, అదేవిధంగా కొంచెం ఆవాలు, ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీని మీదకి వేసేసుకుంటే అంతే. నేను ఆయిల్ ఎక్కువ వేసేసానేమో అనుకోకండి, ఇంకా చట్నీ మిగిలిందనమాట అక్కడ. సో అంతా మిక్స్ చేసేస్తాను. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. అంతే. మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మీకు సాల్ట్ ఎక్కువ తక్కువ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి. లేదు మీకు వాటర్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్, ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, మన హోటల్ స్టైల్ గట్టి చట్నీ రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? ట్రై చేస్తారా? మరి ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరికొన్ని బోల్డ్ అని రెసిపీస్తో అండ్ చట్నీ సిరీస్ మాత్రమే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సూన్. ఇప్పుడు వైట్ చట్నీ చేశాను కదా, ఇదే విధంగా ఇటు సైడ్ రెడ్ చట్నీ ఉంది చూడండి, ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు. అండ్ వాటిలో వెరైటీస్ చాలా చట్నీ రెసిపీస్ ఉన్నాయి, ఒకటొకటిగా పోస్ట్ అవుతూ ఉంటాయి నా ఇన్స్టాగ్రామ్లో. కావాలి అనుకుంటే ఫాలో చేసేయండి. ఓకే మరి, బాయ్, హ్యాపీ నైస్ డే.